Hello guys, welcome back to my YouTube channel. Here I am with another cooking video. Cooking video అన్నంగానే పారిపోకండి ఓకే. ఈరోజు ఇట్స్ గonna be interesting. అదొక స్నాక్ అనమాట. బిస్కెట్స్ మధ్యలో స్టఫింగ్. ఇట్స్ దాబేలి bites guys. I'm gonna try that now. ఒక్క నిమిషం. Before getting into the video, ఏంటి గైస్ మీరు వీడియో చూస్తున్నారు ఓకే, షేర్ చేయాలి కదా, అందరికీ తెలియాలి కదా, ప్రపంచానికి తెలియాలి కదా ఏదో చేస్తున్నా అని. సరే ముందు అయితే క్షమించేస్తా, కానీ ఇప్పటి నుంచి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మెయిన్ థింగ్ మనకు కావాల్సింది బాయిల్డ్ పొటాటోస్. ఫస్ట్ పొటాటోస్ బాయిలింగ్కి పెట్టేసి ఇంకా ఏమేమి కావాలో చెప్తా. I have to tell you something. I just realized potato skin peel చేస్తుండే to boil potatoes. How stupid. పొటాటోస్ అయితే బాయిల్ అవుతున్నాయి. మీన్ వైల్ నేను ఏమనుకున్నా అంటే ఐ వాంట్ డ్రింక్ అ కోల్డ్ కాఫీ, సో వై నాట్ మేక్ అ కోల్డ్ కాఫీ. మీరు కూడా చూస్తారా నేను కాఫీ ఎలా చేసుకుంటున్నానో. ఐ హ్యావ్ కాఫీ పౌడర్, గ్లాస్లో ఐస్ వేసుకొని పెట్టుకున్నా, వాటర్ బాటిల్, షుగర్ అండ్ మిల్క్. ఫస్ట్ అయితే అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఫిల్టర్ పేపర్ లేదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక పేపర్ తీసుకున్నా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఈ బొక్కలో నుంచి కాఫీ పౌడర్ వేయాలన్నమాట గాయస్. సో ఫస్ట్ నేను షుగర్ వేస్తున్నా బాటిల్లో. కాఫీ పౌడర్, ఇట్లా చేసుకున్న తర్వాత వాటర్ వేసి షేక్ షేక్ షేక్. ఇలా బుర్గు బుర్గు రావాలి ఫ్రెండ్స్. తర్వాత నాకు ఇది నచ్చింది, దీంట్లో వేసుకుందాం. చుయ్ 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 చుయ్. Here and then milk add చేద్దాం. పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయినాయి. మనకి ఆనియన్ కూడా కావాల్సి వస్తుంది. I have this మిగిలిపోయిన ఆనియన్ స్టోర్ చేసుకోవడానికి. దిస్ ఇస్ సో వర్త్ ఇట్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆనియన్స్ అండ్ కొన్ని మసాలాస్ వేసుకోవాలి. గైస్ మీరు ఇట్లున్న కాయిల్ ఉన్న స్టవ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి, అస్సలు. బికాస్ హైలో పెట్టి వేడవ్వంగానే మనం ఆయిల్ వేసిన తర్వాత లో చేస్తాం కదా, లైక్ ఆనియన్స్ వేసేటప్పుడు వీళ్ళు పుట్ ఇట్ ఇన్ లో కదా, అమ్మ హైయే ఉంటుంది. ఇంకా 4లో పెట్టి తర్వాత 2 చేస్తే 4ఏ ఉంటుంది. తర్వాత యూ హ్యావ్ టు టర్న్ ఇట్ ఆఫ్, దెన్ టర్న్ ఇట్ ఆన్, అప్పుడు మళ్ళీ స్లో కుక్ చేయాలి. అలాంటి బిగినర్స్కి ఏమవుతుంది, మాడిపోతుంది. ఫస్ట్ నేను జీరా వేస్తున్నా కొంచెం. ఐ విష్ మాడిపోద్దని. నెక్స్ట్ కొంచెం కారం,
పసుపు, కొంచెం సాల్ట్. నేను మళ్ళీ వేసుకుంటా సరిపోకపోతే. జస్ట్ షోయింగ్ యూ గైస్. గరం మసాలా. ఐ థింక్ నేను గరం మసాలా ఎక్కువ వేసేసిన అనుకుంటా. మొత్తం గరం మసాలా స్మెల్ వస్తుంది. పొటాటో స్మాష్ చేసేసినాక ఇట్ విల్ బికమ్ గుడ్. చూద్దాం. సైడ్కి మనం ఒక్కటి ప్రిపేర్ చేద్దాం. మీరే చూడండి ఒక్కటి ఏంటో. కొంచెం సేవ్ వేసుకున్నాం. దెన్ కొంచెం కోకోనట్ పౌడర్. మిక్స్. యాక్చువల్లీ దీంట్లో పామగ్రానైట్ సీడ్స్ వేయాలి, బట్ నా దగ్గర ఉన్న పామగ్రానైట్ చాలా స్వీట్ అండ్ చాలా కొంచెం పుల్లగా ఉంది. ఐ డోంట్ లైక్ ఇట్. ఇక్కడ మీరు చూడలేనప్పుడే నేను ఆనియన్స్ వేసేసిన, అండ్ అది కుక్ అయ్యే లోపు ఐ డిడ్ సంథింగ్. హాయ్. సో అది కుక్ అయ్యే లోపల నేను ఈ సిలాంట్రో దీంట్లో అరేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. దీంట్లో వేసి వాటర్ స్ప్రింకిల్ చేసి అండ్ పైన నుంచి ఇంకొక పేపర్ వేసినా కూడా ఇట్స్ నాట్ వర్కింగ్. అంటే డ్రై అయిపోయి ఖరాబ్ అయిపోతుంది. మీ దగ్గర ఏమైనా హ్యాక్స్ ఉంటే చెప్పండి. యమ్మీ ఫ్రెష్. అండ్ మన ఆనియన్స్ పరిస్థితి వస్తే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇందాక నేను పొటాటో స్మాష్ చేసింది ఇక్కడ ఉంది. సో దీంట్లోనే వేసేస్తా ఆనియన్స్ అవన్నీ. దీంట్లో ఏమైనా తక్కువ అయింది అనిపిస్తే ఆఫ్టర్ మిక్సింగ్ యూ కెన్ యాడ్ ఇట్. This is how it looks after mixing manchiga. And to add tamarind chutney, tangy and sweet koncham flavor kosam. Guys, I'm literally struggling to open this dabba. Someone please help. The struggle is real. It's going on. Maybe I should break this lid. కానీ దీంతో నచ్చలేదు. ఓకే. ఈ సీల్ తీయకుండా ఐ వాజ్ ట్రైంగ్. హౌ ఇంటెలిజెంట్. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ జార్ క్యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ పుట్టింగ్ మేబీ 1.5 spoon of tamarind chutney. Final step kachesam. Final thing is I have మస్కా చెస్కా బిస్కెట్ ప్యాకెట్ విత్ మీ. ఓల్డెన్ డేస్ స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో తింటుండే. మెయిన్గా డార్క్ ఫ్యాంటసీ అయితే మా స్కూల్ సమ్మర్లో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ స్కూల్ ఉండేది. లైక్ 1 o'clock to 5 o'clock. 1 o'clock to 5 o'clock. సో
అప్పుడు ఆటోలో వెళ్తుండే అనమాట స్కూల్కి. షాప్ దగ్గర ఆటో వచ్చేది. ఫాస్ట్గా డార్క్ ఫ్యాంటసీ ఇట్లా డార్క్ బ్రౌన్ ప్యాకెట్ ఉండేది ఒకటి. ఐ డోంట్ నో ఇఫ్ దాట్స్ ది ఓన్లీ వన్, ఐ డోంట్ రిమెంబర్. బట్ నేను మా చెల్లి అది తీసుకొని హాయిగా తినుకుంటూ వెళ్ళేటోళ్ళం స్కూల్కి. ఐ మిస్ డార్క్ ఫ్యాంటసీ. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, సో ఐ జస్ట్ ఫిల్ దిస్ స్టఫ్ దీనిపైన. ప్లీజ్ డోంట్ బ్రేక్. పచక్. అండ్ నెక్స్ట్ దీంట్లో డిప్ చేసి that's it. How cute. Okay, ఇవన్నీ చేసేసి I'll show you the final plate. I just realized నేను ప్లేట్ చూపించింది, టేస్ట్ చేసింది, అంత వీడియో తీసింది. My mic was turned off. Why? Why me? Okay guys, are you ready? I'm so proud of myself. I'm so happy. Let's taste. I wish you all were here. టేస్ట్ చేయడానికి. నేను ఒక్కదాన్ని బాగున్న ఫుడ్ బాగుంది అని చెప్పుకోవడం ఏముంది మజా అంటే. ఐఎమ్ హ్యాపీ బట్ స్టిల్ మీరు కూడా బాగుందని చెప్తే ఇంకా బాగుంటుంది. నేను అనుకున్నట్టు ఇమాజిన్ చేసినట్టు I made it with my hands and I'm so happy. ఈ వీడియో కోసం స్పెషల్లీ I put so much efforts. I made it with love and patience. అంటే ముందు వీడియోస్ నుంచి ఫ్రెండ్స్తో అందరితో ఫీడ్బ్యాక్ తీసుకొని I tried to improve something, my voice, if you can see any difference, and lighting kuda. That's it for this video guys. See you in the next video. Bye. And ఏం చాలా తెలుసు కదా మీకు. నువ్వు తెరిచినావే దిల్కి చిలక తడిక తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి. I want to reach 1 million likes. So please sarapakara. Yes.